ఏంటంటే ఒక కంట్రోల్ ప్యానెల్ సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కంట్రోల్ ప్యానెల్ సెట్ చేయాలంటే ముందు మనకు కావాల్సిన టూల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ అంతకన్నా ముందు మన ఛానల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ బట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మటు కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తాం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎక్కడైనా ఒక వైరింగ్ చేసినప్పుడు ఇండస్ట్రీ పర్పస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఒక వైరింగ్ చేసినప్పుడు మనకి కంట్రోల్ ప్యానెల్ సెట్ చేయమంటారు. అంటే దానికి కంట్రోల్ ప్యానెల్ సెట్ చేయాలంటే ఎలాగంటే ఇప్పుడు ఒక్కో దానికి ఒక్కో రకంగా మనం వైరింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు స్కీమే కనపడుతుంది చూడండి. ఎంసీపీ ఒకటి 2 పోలు, ఆ తర్వాత 2 ఇండికేటర్లు అంటే బల్బ్స్, ఇక్కడ మీకు టెంపరేచర్ కంట్రోలర్ అంటే డిజిటల్ మీటరు, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ట్యాంక్ అంటే వాటర్ సంబంధించిన ట్యాంక్ అన్నమాట అది. అదైతే కనబడుతుంది. ఆ తర్వాత సెన్సారు, ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ రిలే కనబడుతుంది చూడండి. స్టార్టింగ్ రిలే అది. ఆ తర్వాత మీకు హీటర్ అంటే హీట్ ఎక్కుతాకి హీటర్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే 500 లీటర్స్ కాడ నుంచి 1000 లీటర్స్ అలాగే 10,000 లీటర్స్ ట్యాంకులు కూడా దానికన్నా పెద్దవి కూడా ఉంటాయి. వీళ్ళు హీటింగ్ టెంపరేచర్ అంటే ఎంత హీట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతాకి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాకి వీళ్ళు కంట్రోల్ ప్యానల్ అయితే తయారు చేయమంటారు. కంట్రోల్ ప్యానల్ తయారు చేయమన్నప్పుడు మనకి దానికి ఒక్కొక్క దానికి ఒకలాగా మనం ప్యానల్ బోర్డ్ అయితే చేయాలి. ఇప్పుడు ఒక్కో దానికి 4 హీటర్లు రావచ్చు, ఒక్కో దానికి 10 హీటర్లు రావచ్చు. అంటే ట్యాంక్ కెపాసిటీ బట్టి మనం అక్కడ కంట్రోల్ ప్యానల్ అయితే డిజైన్ చేయాలి. అదొకటి నేనేంటంటే ఇక్కడ ఒక హీటర్తో ఒక సెన్సార్తో నేను కంట్రోల్ ప్యానల్ సెట్ చేస్తున్నాను. అది ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ముందు కంట్రోల్ ప్యానల్ గురించి తెలియాలంటే మనకి ఇక్కడ డిజిటల్ మీటర్ ఉంది కదా, టెంపరేచర్ కంట్రోలర్ అంటే డిజిటల్ మీటర్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం డ్రాయింగ్ ఇచ్చే చూడండి, అక్కడ ఇదిగోండి 1, 2 ఇక్కడ చూడండి. 1, 2 అయితే ఇక్కడ షో చేయలేదు మీకు. ఇక్కడ 1, 2 అంటే ఫేస్ నోటర్ అనమాట. ఓకేనా? 3, 4, 5, 6 ఇదంతా ఖాళీ అనమాట. టెర్మినల్స్ అయితే ఏం లేవు అక్కడ చూడండి. ఆ తర్వాత మీకు కింద చూడండి MC1 NO, ఆ తర్వాత కింద ఏమో 9 ఏమో ఫేస్ వైర్ అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి పైన ఈ 3 టెర్మినల్స్ 10, 11, 12 ఇది ఏంటంటే సెన్సార్ వైర్ అనమాట. ఓకేనా? SSR అంటే ఇది కాంటాక్ట్ రిలే వైర్ అనమాట. ఓకేనా? మీకు ఇక్కడ SSR అనేది కనపడుతుంది చూసారా, అది కాంటాక్ట్ రిలే వైర్లు. అక్కడ ఏమొచ్చింది నెంబరు 16, 17 వచ్చింది. ఓకేనా? కింద 18 ఖాళీ చూసుకోండి అక్కడ. ఓకేనా? మీకు ఇక్కడ డ్రాయింగ్ కూడా క్లియర్గా ఇచ్చాడు, మీకు కన్ఫ్యూజ్ పడవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్ చూద్దాం, దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటంటే చూద్దాం. నా వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ ఏంటంటే నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత ఎడిటింగ్ చేసి ఇంతలా మీకు కష్టపడి ఇవన్నీ చెప్తున్నాను. మీకు ఇంత నాలెడ్జ్ రావాలంటే మీరు కొంచెం నాకు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అయితే ఇంకా నాకు కొంచెం గ్రో అయితే నాకు ఉపయోగపడుద్ది అనమాట. నేను ఎంత కష్టపడింది కొంచెం నాకు కొంచెం ఫలితం కనపడుద్ది. మీరు ఏమీ చేయకుండా అలాగా చూసేసి వెళ్ళిపోతే మటుకు నాకైతే ఫలితం అయితే ఏమీ కనపడద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే మనకి ఏదైనా చేస్తున్నామంటే దానికి కొంచెం మనం ఫలితం ఆశించామనుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయగలం అనమాట. మీకు ఇంతకన్నా నేనేం చెప్పలేను, మీ ఇష్టం ఇంకా. ఓకేనా? ఇప్పుడు నేను డ్రాయింగ్ అయితే ఇస్తున్నాను చూడండి. అక్కడ ముందైతే ఫేస్ నోటరు ఇక్కడ మనకి ఎంసీపీకి 2 పోల్ ఎంసీపీకి అయితే ఇచ్చాను చూడండి. ఎల్లో ఎన్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకి 1, 2 ఏంటంటే ఫేస్ నోటరు ఇక్కడ టెంపరేచర్ కంట్రోలర్కి కనెక్షన్ అయితే నేను ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఈ టెంపరేచర్ కంట్రోలర్ మనకి ఆన్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇది ఆన్ అవుతాకి అయితే ఇక్కడ ఫేస్ నోటర్ అయితే ఇచ్చేసాం చూడండి.
ఆ తర్వాత మీకు ఇక్కడ ఆర్టీడి సెన్సార్ ఒకటిను, నెక్స్ట్ ఇక్కడ మీకు హీటరు, ఆ తర్వాత ఇదిగోండి స్మాల్ సైజు స్టార్టింగ్ రిలే కనబడుతుంది కదా అక్కడ మీకు. ఇప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ 2 బల్బ్స్ కనబడుతున్నాయి, దానికి కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కంట్రోల్ ప్యానెల్ చేసినప్పుడు మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే ఎంత ట్యాంకు ఉంటే దానికి ఎన్ని ఎన్ని మనం హీటర్స్ వేయాలి, ఒకే సెన్సార్ మీద ఎన్ని హీటర్స్ వేయచ్చు, దీనికి వైరింగ్ ఎలా చేయాలి ఏంటనేది మీకు ఇలాంటి వీడియోలు చూస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే నేను ఇప్పుడు ఏంటంటే ఇది శాంపుల్ వీడియో అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇలాంటి చిన్న చిన్న చెప్పాను అనుకోండి, ఆ తర్వాత పెద్ద సబ్జెక్టు చెప్పినా సరే మీకు అర్థమవుద్ది. నేను ఇది కూడా మీరు చూడకుండా మీకు అర్థం అవ్వాలంటే నేను ఏమీ చేయలేను అనమాట. ఓకేనా. సెన్సార్కి అయితే ఇక్కడ 3 వైర్లు వచ్చినాయి చూడండి. రెడ్ వైర్ ఏమో పైన ఇచ్చాను 10కి, ఆ తర్వాత 11కి 12కి ఇచ్చాను. ఈ 2 వైర్లు అటు ఇటు మారినా పర్లేదు. ఇక్కడ ఏంటంటే సిగ్నల్ చూపించరు, టెంపరేచర్ కంట్రోలర్ సరిగ్గా చూపించు అటు, ఆ తర్వాత సిగ్నల్ చూపించకపోతే మీరు అటు ఇటు మార్చిన వైర్లు కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇక ఏంటంటే ఫ్రెండ్స్, పైన రెడ్ వైర్ కనపడుతుంది కదా 10కి, అది అలా ఉంచేయండి. కింద 2 వైర్లు వైట్ వైర్లు కనపడుతున్నాయి కదా, అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. 2 వైట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అక్కడ దాని మీద నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ బట్టి మనం కనెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ అవి చూడకపోయినా పర్లేదు, అటు ఇటు ఒకవేళ డిజిటల్ మీటర్ సరిగ్గా పనిచేయకపోతే అటు ఇటు ఆ రెండు వైర్లు వైట్ వైర్లు మార్చండి అటు ఇటును, సరిపోద్ది. ఓకేనా. దాన్ని ఏమి ఇంకా కలపవలసిన లేదు మీరు సెన్సార్కి. ఏంటంటే ఇలాంటివన్నీ చెప్తే మీకు అర్థమవుద్ది, చెప్పకుండా ఏమర్థమవుద్ది అంటే ఇంతలా క్లారిటీగా చెప్తున్నాను మీకు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ రిలే ఉంది కదా, స్మాల్ రిలే. ఏంటంటే డీసీ వోల్టేజ్ మీద పనిచేస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అది ఇదిగోండి బ్యాస్, ఇక్కడే ఉంది మ్యాజిక్ అన్నమాట. దీని గురించి తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా కొంచెం డయాగ్రామ్ అయితే అర్థమవుద్ది. ఇక్కడ మనకి టెంపరేచర్ పారామీటర్ ఉంది కదా, అదేంటంటే 16, 17. ఓకేనా. అది ప్లస్ మైనస్ వైర్లు ఇవి. అవి ఇక్కడ కింద టెర్మినల్స్కి ఇచ్చేస్తే సరిపోద్ది. ఇక కాంటాక్టర్ రిలే ఉంది కదా, రిలే కింద టెర్మినల్స్ కనపడుతున్నాయి చూడండి, డీసీ. ఇక్కడ చూడండి 3, 4 దానికైతే ఇచ్చేయండి. రెడ్ ఏమో ప్లస్కి ఇవ్వండి, ఇక్కడ మైనస్ ఏమో బ్లాక్ వైర్ ఇవ్వండి. ఓకేనా. రెడ్ ప్లస్ మైనస్ ఈ ఫోల్స్కిను పై ఫోల్స్కి సంబంధం ఉండదు. ఓకే. ఒక స్విచ్ లాగా ఇది పనిచేస్తుంది. ఇదేంటంటే సపరేట్ మనం పేస్ నోటర్ లాక్కొచ్చి ఒక వైర్ ఏమో దీనికి ఇవ్వండి, అంటే ఇన్పుట్. ఆ తర్వాత అవుట్పుట్ ఏమో ఇంకో టెర్మినల్ ఇన్పుట్ వైర్ ఏమో ఫస్ట్ టెర్మినల్కి ఇవ్వండి, అవుట్పుట్ ఏమో మీకు ఇక్కడ నుంచి మళ్ళీ కరెంట్ వెళ్తుంది. అంటే ఇది ఆన్ చేస్తుంది కదా, ఆన్ చేసినప్పుడు ఇది వెళ్తుంది అనమాట, ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట ఇది. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఏంటంటే అవుట్పుట్ వైర్ ఏమో మీకు ఇక్కడ హీటర్కి వస్తుంది. హీటర్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇది టెంపరేచర్ కంట్రోల్ డిజిటల్ మీటర్ ఉంది కదా, అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది అనమాట. ఆన్ అయినప్పుడు ఇది ఆన్ అవుద్ది. ఓకేనా. ఇది ఆన్ అయినప్పుడు ఇక్కడ హీటర్ కరెంట్ వెళ్తుంది. ఇంత ప్రాసెస్ ఉంది. దీని ముందు తెలిసిందాక మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డయాగ్రామ్ తెలిసిపోద్ది మీకు. ఒకవేళ తెలియకపోతే నాకైతే కామెంట్ పెట్టండి. ఓకేనా. ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ ఇందాక చెప్పాను కదా సపరేట్ పేస్ నోటర్ లాక్కొచ్చానని. ఇక్కడ చూడండి, మళ్ళీ కంట్రోల్ ప్యానల్లో మళ్ళీ ఈ ఎంసీపీలో కలుపుతలేదు నేను, ఎందుకంటే మళ్ళీ దీంట్లో కల్పించడానికి ఇది వాట్స్ ఎక్కువ కదా ఎలిమెంటు, మళ్ళీ ఈ టెంపరేచర్ పారామీటర్ కాలిపోద్ది అనమాట. అందుకే నేను దీంట్లో కలుపుతలేదు, దీనికి సపరేట్ లాక్ వస్తుంది అనమాట. ఇక్కడ నోటర్ వైర్ ఏమో సపరేట్ లాక్ వచ్చి దానికి ఇచ్చాను, చూడండి. ఆ తర్వాత మీకు ఇక్కడ కాంటాక్టర్ రిలే ఉంది కదా, దానికి అయితే ఫేస్ ఇచ్చాను, ఇది హీటర్కి. మీకు అర్థమైంది కదా, కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇండికేటర్స్ కనపడుతున్నాయి కదా, అంటే 2 బల్బ్స్. అవి ఏంటంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఎల్లో కలర్ లైట్ వెలుగుద్ది, అంటే టెంపరేచర్ వీటెక్కి దాకా ఎల్లో కలర్ లైట్ వెలుగుద్ది. ఒక టెంపరేచర్ ఒక రేంజ్కి వచ్చింది అంటే అది సెట్ పాయింట్ సెట్ చేసుకుంటారు అనమాట. అంటే 30 డిగ్రీస్లో మాకు కావాలి, లేకపోతే 50 డిగ్రీస్లో మాకు కావాలి,
లేకపోతే 60 డిగ్రీస్‌లో మాకు కావాలి అని చెప్పి సెట్ చేసుకుంటారు. సెట్ చేసినప్పుడు ఏంటంటే లేకపోతే 90 డిగ్రీస్‌లో మాకు కావాలి అలాగనమాట. అలా సెట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి అన్ని డిగ్రీస్‌కి వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా ఇది ఆఫ్ అయిపోద్దనమాట. ఆఫ్ అయినప్పుడు ఇక్కడ రెడ్ సిగ్నల్ చూపిస్తదనమాట. అది చూపిస్తాక ఇక్కడ రెడ్ ఇండికేటర్ అనమాట. మీకు అర్థమైంది కదా! ఇక్కడ వాటర్ అయితే హీట్ ఎక్కుద్దనమాట. ఇక్కడ మనకి ఇంకోటుంది. ఇక్కడ ఏంటంటే ఈ వైరింగు ఇలా చూపించాను కదా! మీకు కాంటాక్టర్ డయాగ్రామ్ ఇచ్చాం కదా! ఇలా కాకుండా మీకు ఇంకో రకంగా కూడా చేయొచ్చు దీన్ని. ఇక్కడ ఏంటంటే ఒక 10 హీటర్లు వేసామనుకోండి. 10 హీటర్లు వేసిన తర్వాత మీకు డిజిటల్ మీటరు ఇయన్నీ టెంపరేచర్ చూపించాలంటే 10 హీటర్లు చూపించాలంటే మన వైరింగ్ కూడా వేరేగా ఉంటది. అది ఎలా ఉండదు ఏంటనేది చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ఇది చూసారనుకో, ఇది చూడండి ఒకసారి. ఇదేంటంటే సింగిల్ ఫేస్ మీద రన్ అయ్యేదన్నమాట ఇది. 3 ఫేస్ మీద రన్ అయ్యి వేరేగా ఉంటాయి. అది కూడా చెప్తాను. నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకైతే చాలా యూజ్ అవుద్ది ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే. ఓకేనా? మీరు నా ఛానల్ చూస్తాం కాదు. కొంచెం మీరు నాకు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేసే అవకాశం అయితే ఉంటది. ఓకేనా? నా వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెడితే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తదనమాట. ఇంకా చెయ్యాలి అని. ఓకేనా? జై హింద్. మీ షాజహాన్.